ఇదిగోండి కందికాయ ఉడకబెట్టుకుంటున్నాం మేము ఈవినింగ్ తినడానికి. మా ఇంట్లో రెంట్కున్న అమ్మాయి సుమా ఉండే కదా, కర్ణాటక ఆమె పంపించింది అనమాట. పిల్లలు తింటారు కదా అని ఉడకబెడుతున్నాను. ఇంకా అట్లాగే క్యాబేజీని ఉడకబెడుతున్నాను. సో మీల్ మేకర్ని కూడా కడిగి వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాము. మా సోని వచ్చేసింది, ఇంకా కాఫీ పొడి పట్టించింది అనమాట. ఇంకా కందికాయ ఉడికింది, నిన్న పంపించింది అనమాట. తింటారా అంటే అని ఫోన్ చేసి మరి పంపించింది. ఏమన్నా అనుకుంటారా అంటే అదేం పర్లేదమ్మా పంపించాను, వాళ్ళ కొడుకుతో పంపించింది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కబ్జుల సగర. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి క్యాబేజీని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. సో మీల్ మేకర్ని కూడా వేడి నీళ్ళలో వేసి చక్కగా పిండి పక్కకు పెట్టేసుకున్నా. ఇంకొక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట మనం చేసే కర్రీకి. ఇవాళ ఏంటంటే మన రెసిపీ క్యాబేజీని మీల్ మేకర్ ఫ్రై. చాలా బాగుంటుంది ఈ కర్రీ, రోటీకిని రైస్కిని దేనికైనా పర్వాలేదు. సో మేమైతే ఇప్పుడు రైస్లోకి పెట్టుకున్నాం అనమాట. చారు ఉంది, చారు కాంబినేషన్లో తింటామన్నమాట. పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం. ఇంకా కొంచెం మిర్చి కొంచెం కారమే ఉంది, అందుకే 6 తీసుకున్నాను అనమాట. ఇంకా మనం కారం అంటే కొంచెం వేసుకోవడం అంతే. ఇంకా కడాయి పెట్టేసుకున్నాను నేను, కంచుడు పెట్టుకున్నాను అనమాట. దీంట్లో అయితే చక్కగా ఉడుకుద్ది అనమాట. కడాయి వేడెక్కాలి. బయట చేద్దాం అనుకున్నాను కానీ చలి విపరీతంగా వస్తుంది. ఇంకా మఫ్లర్లో అవి కట్టేసుకొని కూర్చున్నాం. ఇంకా ఈ మధ్యలో ఏమైందంటే ఒక పెళ్లి పత్రిక వచ్చేసింది, సండే రోజు పెళ్ళిది. అట్లా కాసేపు మాట్లాడమైంది. ఇంకా కంచుడు వేడెక్కింది, కంచుడు పెట్టేసి మాట్లాడాను అనమాట. అట్లా ఇంకా ఆయిల్ పోసుకున్నాను, 1.5 పోసుకున్నాను అనమాట పావుతోని, అంటే ఆ కొలతకి. ఫస్ట్ అయితే మనము మీల్ మేకర్ని వేపేసుకుందాము. మీల్ మేకర్ వేగినాకనే మిగతా ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మీల్ మేకర్ వేపేసి తీసేసుకుందాం, మొత్తం ఒకేసారి వేసుకుందాము. పర్వాలేదు, అవే వేగుతాయి చూసారా. అట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలన్నమాట. ఎప్పుడు కానీ మీల్ మేకర్ కర్రీ వండితే ఫస్ట్ వేపుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్లో వేపి వండితేనే దాని టేస్ట్ అన్నది వస్తుంది అనమాట. అంటే వేడి నీళ్ళల్లో కడిగినాక వేపాలన్నమాట, గట్టిగా పిండేసి. నేను చిన్నవి తీసుకుంటాను అనమాట మీల్ మేకర్లు. పెద్ద పెద్దవి తీసుకుంటే నచ్చదు నాకు, మీడియం సైజు అయితేనే బాగుంటాయి. ఇట్లా చిన్న పీస్లే. ఇంకా ఆయిల్ మనకేం అక్కర్లేదండి, అదే ఆయిల్ సరిపోతుందన్నమాట. కొంచెము పట్టిందంతే. ఇంకా ఉంది మిగతాది కదా. తాలింపు గింజలు వేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ఇట్లా మనం తినట్లేదు కాబట్టి అది స్కిప్ చేసిన అనమాట. అందుకోసం ఇట్లా రెసిపీస్ వస్తున్నాయి అన్నమాట. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి లేదు కాబట్టి సో వెరైటీగా చేస్తున్నాను అనమాట. ఇంకా అవి వేగిపోయినాయి. కొంచెము మినపప్పును పప్పు వేసినాం కదా, ఇట్లా తాలింపు గింజల్లో మినపప్పు వేస్తేనే స్మెల్ బాగా వస్తుంది అనమాట. తాలింపులలో ఆవాలు నేను అవి కలిపేసుకుంటాను అనమాట. సో పచ్చిమిర్చి వేసేసిన, కొంచెం గింజలు ఎక్కువ ఉన్నాయి కదా అందులో, అందుకే గింజలు ఆపేసినాను అనమాట. ఆవాలు ఏమంటారు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపేసి పెట్టుకుంటా. కొంచెం 1 స్పూన్ మెంతులు వేస్తాను అనమాట. తాలింపు గింజలు ఒక బాటిల్లో చేసి పెట్టుకుంటే నెల అవుతాయి అనమాట. కొన్ని తీసుకుంటా బాటిల్లో, ఒక పెద్ద బాటిల్కి చేసుకుంటాను. ఇంకా పచ్చిమిర్చికి వేగినాయి. ఇప్పుడు అది మనము వేసేసుకుందాం ఇది క్యాబేజీని. ఇంకా పసుపు ఏం అక్కర్లేదండి, మనము ఉడికేటప్పుడు నేను పసుపు వేసాను అనమాట. అదంతా చూపించలేదు, మామూలుగా ఒక చిన్న బిట్లాగా చూపిస్తాను. సన్నగా తరుక్కున్నాను అనమాట. 1/2 కేజీకి కొంచెము తక్కువ అవుద్ది అనమాట. 400 గ్రామ్స్ అవుద్ది క్యాబేజీ, అంత తీసుకున్నాను అనమాట. నేను ఫ్రై అయ్యేసరికి ఎంత కాదు కదా, అందుకోసమని అంత వండేసాను. మామూలుగా టమాటా అది వేస్తేనేమో ఫుల్గా సరిపోద్ది, కానీ ఫ్రై కోసం కాబట్టి 400 గ్రామ్స్ అనమాట. అది ఇక కొంచెం అట్లా కలిపేసిన గరిటె. అప్పుడు వాటిని వేపడానికి తీసినాను అదే కదా, సో దాన్ని కలపొస్తలేదు. అందుకోసమని మళ్ళీ ఒకటి కొంచెం చిన్నది తీసుకున్నాను అనమాట. ఇక ఎంత అవస్థ ఇద్దో నాకు, ఇట్లా ఊరికే గరిటెతోనట్టు టకటక కొడుతుంటా కదా. కొంచెం 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంకా అవి మళ్ళీ ఈ చిన్న గరిటె తీసుకున్నాను అనమాట. ఇది బయట ఉండే
సో ఈ పక్కకి ఉంది కదా అని చెప్పేసి దాంతో కలిపినా కానీ నాకు అంత కంఫర్ట్గా లేదనమాట. అందుకోసం ఇదే పోయి బయటకు వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇంకా మగ్గింది కదా, నూనెలో కాసేపు మగ్గనివ్వాలి ఎంత ఉడికినా కానీ. ఇప్పుడు దాంట్లోకి సరిపోను ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఒక స్పూన్ వేసినాను దాదాపు, ఎందుకంటే కొంచెం 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 ఒక స్పూన్ అవుతుంది అనమాట. పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయి, 6 పచ్చిమిర్చిలు. కొంచెం అదే చేతని కొంచెం పీంచంత కారం వేస్తున్నాను అనమాట. కొంచెము టేస్ట్ వస్తుంది కారం వేస్తే, దానికోసం మళ్ళీ కొంచెం కలర్ కూడా ఉంటుంది, అది 2 కలిపేసి ఉంటుంది అని చెప్పేసి కొంచెం అట్లా ఒక పీంచంత కారం వేసినాను. ఇంకా సాల్ట్ వేయగానే మళ్ళీ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అందులోకి. సో ఇక కలపడం నాకు గగనం అవుతుంది అనమాట. కొంచెము స్టవ్ అన్నది టక్ 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 అని ఒక పక్కకి అది అవుతూ ఉంటుంది. అందుకోసం నెమ్మదిగా ఒక చేతిని పట్టుకొని ఒక చేతిని కలపడం అవుతుంది అనమాట. ఇట్లా సమానంగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం, అంతే సరిపోద్ది, ఏం అవసరం ఉండదు. ఇంకా చూడండి అట్లా ముద్ద అవుతుంది అనమాట. వాటర్ వచ్చేసి సాల్ట్ని కారం కొంచెం వేసినాం కదా అవుతుంది. ఇప్పుడు మనం మీల్ మేకర్లు వేసుకోవాలి. చూస్తుంటే ఎట్లా కనపడుతున్నాయి మీల్ మేకర్లు, చక్కగా ఫ్రై చేస్తే. ఎప్పుడు కానీ కూర్మా వండేసిన, టమాటాలలో వేసిన, మామూలుగా ఉల్లిపాయలు వేసి చేసినా కూడా ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అట్లాగే వేస్తే మనం తినలేము, నాకు స్మెల్ నచ్చదన్నమాట. ఇంకా కొంచెం అవి వేసినాక కలిపి మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కలిపేసి మళ్ళీ నాకు పట్టకారు పడతలేదు, ఆ క్లాత్ పక్కకు పట్టుకుంటున్నాను అనమాట. పట్టకారు అనేది సరిపోతలేదు అనమాట కంచుడు అంచుకి. ఇంకా ఇది మనము రోటీలకైనా వేసుకోవచ్చు, రైస్లోకైనా వేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ అనమాట. పొద్దున పూట కంటే ఈవినింగ్ చేస్తే ఖాళీగా ఉంటాం కదా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసిన అనమాట, ఎండు కొబ్బరి పొడి. సో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఎండు కొబ్బరి వేసిన నేను. పచ్చి కొబ్బరి దొరకలేదు ఇంకా. సో ఎండు కొబ్బరి, తురిమిన కొబ్బరి అనమాట, అప్పుడప్పుడే తురిమి పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం అందులోకి మనము గరం మసాలా వేసుకున్నాం. అంతా గరం మసాలా అంటే ఏమి ఉండదు, కొంచెం ఎండుమిరపకాయలు, అందులో కూడా ఎండుమిరపకాయలు ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుంది, ఒక 2 యాలకులు, మరాఠీ మొగ్గ, ఆ లవంగాలు వేసి మిక్సీ పట్టి పెట్టేసుకుంటాం. కొంచెం పప్పు వేస్తాం, మినపప్పు మిక్సీ పట్టి ఒక దాంట్లో పెట్టేస్తాం అనమాట. సో అదే వేసినాను. ఇంకా ఆ స్మెల్ వస్తుంది, కొంచెం మనకు స్పైసీనెస్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత అది వేసి అట్లా పెట్టినాక పుదీనా, ఇంకా కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర మంచిగా కడిగి పెట్టేసాం అనమాట. సో నానబెట్టేసి కొంచెం ఇసుక ఉంది, ఎందుకు కట్టెలు వేర్లతో తీస్తున్నారు అనమాట, అందుకోసం ఇసుక వస్తుందని చెప్పేసి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను. సో చక్కగా కలిపేటట్టు కలిపేసేయాలి. ఇంకా స్మెల్ మాత్రం అదిరిపోతుంది. సో ఆ ఆయిలే మనకు సరిపోతుంది, మళ్ళీ ఏం వేయనక్కర్లేదు. సో ధనియా పొడి మాత్రం వేయొద్దండి, వేస్తే ఏమైందంటే ఆ స్మెల్ వేరే వస్తుంది, ఈ స్మెల్ వేరే ఉంటుంది అనమాట. ధనియా పొడి అక్కర్లేదు, ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం మనము, మసాలా వేసుకున్నాం కదా, ఇది అవసరం ఉండదు. ఇంకా కొంచెం మంచిగా చక్కగా కలిపేసుకొని అది పెట్టేసుకోవాలి. పొద్దున దెబ్బ తగిలింది, బ్యాండెడ్ వేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం, సరిపోతుంది ఇంకా. సో పొడి పొడి అయిపోతుంది చూడండి, స్మెల్ ఎట్లా వస్తుందో. స్మెల్ అంటే ఇంకా చాలా. దాన్ని ఇప్పుడుగా బౌల్లోకి తీసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో చూడండి, ఇంకా నలుగురికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇంకా 2 చపాతీ వాళ్ళం, 2 రైస్లోకి ఇంకా కరెక్ట్గా అది అయిపోయింది. చూడడానికి మాత్రం బాగుందన్నమాట. అట్లా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని స్పూన్ వేసుకొని కూడా తినేయచ్చు, ఏమంతా అది ఉండదు అనమాట. సో అల్లం వెల్లుల్లి పడదు కదా, ఉండదు కాబట్టి మనకి అట్లా తిన్నా కూడా ఒక స్నాక్ లాగా తినేయచ్చు, పెద్ద ఏమంతా అది అనిపించదు. సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిందండి, మీల్ మేకర్ క్యాబేజీ ఫ్రై. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.